సార్ నా పేరు డాక్టర్ సార్, మాది అనవసరం సార్. అయితే రాత్రి మా బాబుని కొట్టారు సార్. కొడితే కేసు పెట్టానండి. కేసు ఎదురు పెట్టారు, నాకు కేసు పెట్టకూడదు, మీరు ఒక్క ఇంటి వాళ్ళు ఒకరోజు మేము చంపుతామని పొద్దున్న అటాక్ చేసి రాళ్ళతో కొట్టి కర్రతో కొట్టారు సార్. ఇంట్లో అన్నం తినేవాడు సార్. ఇష్టం వచ్చినా చేస్తారు, కేసు పెట్టకూడదు అంటే కొడితే కేసు ఎందుకు పెడతారు లంచులారా నా కొడకలారా అని చెప్పి మీద కొట్టి కొట్టారు సార్. కొట్టిన డక్మూలలో రాయప్ప నరేష్ సురేష్. మీ రిలేషన్ రిలేషన్ కాదు సార్, ఫస్ట్ చిన్నపిల్లల కాడ గొడవ సార్. అయితే వాళ్ళిద్దరు వచ్చుకున్నారు, నెట్టుకున్నారు, అయిపోయి సెటిల్మెంట్ పెట్టించారు సార్. రాయి నేనే పెట్టించా దగ్గరుండి వచ్చుకోవద్దని. రాయి పడిన తర్వాత మళ్ళీ తమ్ముడు చెయ్యరు కుట్టారు సార్, మా 4వ తమ్ముడు నరేష్ని చెయ్యరు కుట్టిన తర్వాత మళ్ళీ నా కొట్టుకుని రాత్రి కుట్టారు సార్. కొట్టి చేతులు ఎగదీసి నీళ్ళతో పోసి చీరలు తీసి కొట్టారు సార్. కొట్టిన తర్వాత మళ్ళీ పొద్దున్నే వచ్చి కేసు ఎందుకు పెట్టారు, కొడితే కేసు పెట్టకూడదు నేను చెప్పి నువ్వు చేయాలి, కేసు పెట్టకూడదు, కేసు పెడితే సంపుతం అయ్యి అని చెప్పి మీరు ఒక్కరు మేము 20 ఇళ్ళు ఉన్నాయి మావి, మిమ్మల్ని ఏమని చేస్తాం, కేసు ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఎగబడి వాళ్ళు కర్ర తీసుకొని ఎగబడి కొట్టారు సార్. మళ్ళీ పెట్టారు, మరి ఈరోజు కేసు పెట్టారు? పెట్టారు సార్ ఇప్పుడే. అందరికీ నమస్కారం సార్, నేను అలాసార్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది ఫస్ట్ గొడవ ఎలా అయిందంటే మా చెల్లి ఉంది సార్, మా రిలేటివ్ మా చెల్లిని అతను ఒక వ్యక్తి ర్యాగింగ్ చేసుకుంటూ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటుంటే ఇక మా చెల్లి వచ్చి మా నాన్న కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వగానే మా నాన్న పోయి ఎందుకురా చేసు అంటే ఇక మాది అప్పటికి సర్దిపోయి అది కోపంతో అది మనసులో పెట్టుకుని వాళ్ళు మా బాబాయ్ బైక్ మీద నుంచి ఇంటికి నందిగం పోతుంటే అడ్డు వచ్చేసి పట్టుకొని కింద పడేసి కొట్టి రాళ్ళతో కర్రతో కొట్టారు. వీళ్ళు మొత్తం ఇరిగింది. తర్వాత మళ్ళీ మా బాబాయ్కి హాస్పిటల్ తీసుకొచ్చు కానీ మా నాన్న వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడే ఉన్నాను నందిగులో. నేను ఒక్కరిని ఇంటికాడ ఉంటే నేను ఇంటికాడ ఉంటే ఇంట్లోకి వచ్చేసి నన్ను లాక్కొచ్చేసి కొట్టేసి బ్లేడ్లు పెట్టి రట్టేసి కర్ర పెట్టి తల మీద కొట్టారు. కొట్టగానే అది నిన్న వచ్చి హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యి స్టేషన్ పోయి రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్ట్ ఇవ్వగానే మళ్ళీ ఈరోజు ఇంటికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి మా నాన్న అన్నం తింటున్నా అవి వచ్చేసి లాక్కొచ్చేసి మొత్తం వాళ్ళు అందరూ వచ్చేసి కొట్టారు సార్. కొట్టి మా నాన్న తల బదిలిపోయింది. అదే సార్ జరిగింది. కంప్లైంట్ ఇచ్చారా మరి? కంప్లైంట్ ఇచ్చాం సార్, కానీ పోలీసులు ఏమి రెస్పాన్సిబిలిటీ కావట్లేదు. కానీ మీరే చేయాలి నాకు కొద్దిగా.